నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి భారతరత్న బిరుదు ఇవ్వాలని ఎన్టీఆర్ విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరంబాకం చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం మూలాపేట సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన ఎన్టీఆర్ అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆరంబాకం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మతో భారతదేశం పునీతమైందన్నారు. కళామ తల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నంగి ప్రసాద్, మురళి, రత్నం, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో వారికి వర్ధంతి కార్యక్రమాలు చేయడమే కాకుండా నివాళులు అర్పించడం అంటే ఈ భారతదేశం పునీతమైంది ఎన్టీఆర్ జన్మతో అని చెప్పే సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు వారు కళామ తల్లి ముద్దుబిడ్డగా థియేటర్లో నేను చూశాను. ప్రేక్షకులు ఎన్టీఆర్ నవ్వితే ఆ హాల్ అంతా గలగలా అనేటటువంటి నవ్వులు, ఎన్టీఆర్ ఏడిస్తే కన్నీళ్లు సైతం ఆ హాల్లో కారుతూ ఉన్నాయంటే నాకు అనిపిస్తుంది ఈ థియేటర్లో జోరు వానే ఉన్నా కురిపిస్తుందా అంటే అటువంటి నటన ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యపడదు. అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తప్ప అని చెప్పి సవినయంగా మనం చేస్తాం. అంతెందుకు ఎన్టీఆర్ని చూస్తూ ఉంటే పక్కన చూడాలనిపించదు. అటువంటి తేజస్వైనటువంటి ఒక కవళిక కలిగినటువంటి ఒక సుందరమైనటువంటి నటుడు ఎవరైనా ఉన్నారో ఈ దేశంలో అంటే నందమూరి తారక రామారావు తప్ప మరొకటి కాదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారికి భారతరత్న ఇవ్వాలి అవార్డు అనేటటువంటిది ఈ మూలాపేట అభిమానుల యొక్క చిరకాల కోరిక అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మూలాపేట అభిమానులంటే ఎనలేని అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అభిమానుల కోరిక మేరకే ఇక్కడ ఈ కృష్ణావతారం వచ్చింది తప్ప మరొకటి ఉండేందుకు లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీకి ఈ యొక్క అభిమానులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మనం తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు దశ దిశ ఇనుబడింప చేసిన మన నందమూరి తారక రామారావు గారు మనల్ని వదిలి నింగికెళ్ళిన రోజు ఈరోజు. పెద్ద ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మూలాపేటలోని ఎన్టీ రామారావు గారి అభిమానులైన శేఖరన్న, మేస్త్రన్న, పెద్దోళ్ళు రత్నం అన్న అందరూ వచ్చి మన నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. ఈరోజు నాకు ఒక పక్క సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ ప్రతి సంవత్సరం వర్ధంతికి, జయంతికి మాతో పాటు వచ్చి కలిసి రామారావు గారికి నివాళులు అర్పిస్తుంటారు. ఇది ఎన్టీ రామారావు గారి అభిమానం. ఈ ఎన్టీ రామారావు గారి అభిమానం ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అనేక ప్రాంతాలలో ఈరోజు అందరూ ఎన్టీ రామారావు గారిని గుర్తించుకొని వారి చిత్రపటానికి మాలలేసి నివాళులర్పిస్తుంటారు. పెద్ద ఆయన ఆ రోజు రాజకీయంలోకి ఎంటర్ అయింది కేవలం పేద ప్రజల కోసమే. ప్రజల కోసం రాజకీయంలో ఎంటర్ అయ్యి అతను ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడుకి కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా సంక్షేమ పథకాలని ఇంకా పునరుద్ధరించి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని ప్రజలు మర్చిపోరు. తెలుగు నేల, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Hi Nilor, please subscribe to N3 TV.
నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.